బాక్సు 1,06,875 మీరు చెల్లులు పోసుకున్నారు, దానికి ఎంత వచ్చింది ఏం కొలత? ఇదిగో 76,500 అయింది. హాయ్ సార్, ప్రసాద్ గారు నమస్తే. నేను మీ శ్రీనివాస్, డబ్ల్యూపీసీ కబోర్డ్స్. ఇక్కడ గుంటూరులో ఆదిత్రి ఎగ్జాటికాలో 3 బెడ్రూమ్ 3 BHK ఫ్లాట్ బాక్స్ వర్క్ చేయడం జరిగింది. దాని గురించి ఫుల్ డీటెయిల్స్, దాని కాస్ట్ ఎంత పడింది అనేది మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టోటల్ బాక్స్ వర్కే సార్. ఇక్కడ అది మెజర్మెంట్ ఎలా చేస్తాము మొత్తం మీకు చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాన్ని బట్టి మీ ఇంట్లో మీరు కూడా బాక్స్ వర్క్ అయితే అట్లా కొలత వేసుకోండి, ఫ్రేమ్ వర్క్ అయితే దీన్ని చూపించిన విధంగా చూసుకోండి. ఇది ఓన్లీ డబ్ల్యూపీసీ కబోర్డ్స్కి నేను చేసే నా వర్క్కే వర్తిచ్చిద్దండి. మిగతా మేస్త్రులకు కానీ మిగతా ఓనర్లకు కానీ ఇది వర్తించదు. అది ప్లైవుడ్ వర్క్ చేయించుకుంటే డబల్ కొలత వచ్చింది, అది వాళ్ళ ఇష్టం. నేనైతే డబ్ల్యూపీసీలో నేను తీసుకునే రేటు, నేను తీసుకునే కొలతలు మీకు చూపిస్తాను. ఎరగొట్టేవరు సార్లే ఇంక దిగు నువ్వు చూడండి ప్రసాద్ గారు, ఆ అబ్బాయి చూడు, ఆ అబ్బాయి అంటే సన్నగా ఉన్నాడు, ఆ అబ్బాయి సన్నగా ఉన్నాడు, ఈ అబ్బాయి ఎంతలా ఉన్నాడు మరి. ఇది అంటే ఇక్కడ అందరూ మరమేకులు ఊరిపోతాయి ఊసిపోతాయి అంటున్నారు. ఇక్కడ ఏం మాయ చేయలేదు, మంత్రం చేయలేదు. మీకు మొత్తం బంధులు కూడా చూపిస్తాను. అబ్బాయి ఈ నీవు డోర్ కూడదు అమ్మ, ఇట్లా పక్కరా, నువ్వు ఇటు పక్కరా నీవు డోర్కి. అది నువ్వు కూడా అటు వెళ్ళాలి నీవు డోర్కి. చూడండి ప్రసాద్ గారు, ఎక్కిడే వచ్చామ్మా ఈ సీట్. ఇది చూడండి, కాళ్ళు కింద ఏం ఆడతలా. అగో చూడండి, అటు వాడు హెచ్డిహెచ్ఎంఆర్ డబ్ల్యూపీసీ ఫ్రేము చెదల పట్టకుండా చేయడం జరిగింది. ఈ వీడియో త్వరలో మీ ముందుకు వస్తుంది. మొత్తం ఫైనల్ అయినాక వర్క్ ఎట్లా ఉంటుందని చూపించడం జరిగింది. మీకు ఇక్కడ తేడా గురించి 2 డోర్లు బిగించడం జరిగింది. డబ్ల్యూపీసీ ఒక పక్క, హెచ్డిహెచ్ఎంఆర్ ఒక పక్క. సార్లే దిగు. అది స్క్రూ కూడా ఒక్కొక్క స్క్రూనే వేసింది ప్రసాద్ గారు. చూడండి, ఒక స్క్రూనే. ఇక్కడ టీవీ యూనిట్ చేయడం జరిగింది సార్ హాల్లో. ఇది మెయిన్ హాల్. ఇది మెయిన్ హాల్ ఇట్లా కింద బాక్స్, సైడ్ బాక్స్ ఇవ్వడం జరిగింది. ఎదురు టీవీ ప్యానలింగ్ ఇట్లా. వెనకమాల పీవీసీ ర్యాప్టర్స్ మొత్తం చార్కోల్ షీట్లు అంటే ఇవ్వడం జరిగింది. వాళ్ళకి నచ్చిన డిజైన్ చూపించాము. వాళ్ళకి ఇది బాగుంది అన్నారు. ఇట్లా హాల్ మొత్తం ఇట్లా నీట్గా, ఈ వాల్ మొత్తం ఇట్లా నీట్గా చేయడం జరిగింది. ఇట్లా చేసి ఇట్లా మొత్తం తిప్పి ఇదిగోండి, ఇది ఇక్కడ ఇట్లా వాళ్ళు చూశారు కొన్నిట్లో వీడియోల్లో. ఇట్లా హాల్లో ఏదైనా ఫ్లవర్ వాస్ అవి పెట్టుకోవడానికి ఇట్లా బాగుండిద్దంటే ఇట్లా చేయడం జరిగింది. నెక్స్ట్ డైనింగ్ అను క్రాకరీ యూనిట్, హాలు, టీవీ యూనిట్ చూద్దురండి. ఇక్కడ ఒక టీవీ యూనిట్ చేసాం. ఇక్కడ ఒక టీవీ యూనిట్ చేసి వెనకమాల ఈ కలర్ చార్కోల్ ఇవ్వటం జరిగింది. ఇది మొత్తం కస్టమర్ ఆయన చాయిస్, కలర్ మొత్తం ఏదైనా. ఈ కింద బాక్స్ ఇచ్చాం. ఇటు వచ్చి క్రాకరీ నీట్ ఇచ్చాం. దీనికి ప్రొఫైల్ డోర్లను ఇట్లా వాళ్ళు ఈ గ్లాస్ అడిగారు, ఇది ఇవ్వడం జరిగింది. టోటల్ బాక్స్ ఇదంతా కింద ఇట్లా ఇచ్చాము. ఇక్కడ షింక్ ఇవ్వడం జరిగింది. షింక్ బాక్సు పైన ఇట్లా ర్యాప్టర్స్ ఇచ్చి మంచి డిజైన్తో ఇది ఇట్లా చేయడం జరిగింది. నెక్స్ట్ బెడ్రూమ్కి వెళ్దాం. బెడ్రూమ్ ఇది మాస్టర్ బెడ్రూమ్. బాయ్ బెడ్రూమ్ సార్. ఇది స్లైడింగ్ డోర్ ఇవ్వడం జరిగింది. ఇది మొత్తం బాక్స్ సార్. లోపలంతా లేవు. ఇక్కడ అపార్ట్మెంట్లో ఎవరు ఇట్లా గ్రేటర్ కమ్యూనిటీలకి ఇట్లా ఎవరు బాక్స్, టోటల్ బాక్సు 25 mm మొత్తం. మనిషి ఎక్కిన ఏలాడబడిన ఏం కాదు ఇది. అబ్బాయి ఇట్లా ఏలాడబడమ్మ దీనికి. బాక్స్ అంటే ఆగిద్దా ఆగదా అని చెప్పి కొంతమంది భయపడుతున్నారు. అక్కడ ఎక్కుతా ఇక్కడ ఎక్కుతా, మధ్యలో రా, అదిగోండి ఇది తిరుగుతావా కొంచెం. ఇది ఇబ్బంది ఏం లేదండి, మనకి అంతలా మనిషి ఎక్కితేనే ఏం కావాలి. చూశారుగా, మీ కళ్ళ ముందు లైవ్లో చూపిస్తున్నాం. చాలామంది ఆగుతీయా సెల్ఫ్లు డబ్ల్యూపీసీ వంగుతీగా అంటున్నారు. 25 mm అండి మనం వాడేది. హార్డ్ స్టోన్ కంపెనీ, హార్డ్ స్టోను
25 కంపెనీ చిన్నగా దిగు ఆ గదిలో కూడా ఎక్కుదులే. ఇదంతా స్లైడింగ్ గీయటం జరిగింది. పైన ఏమన్నా ఇట్లా ఓపెన్ గీయటం జరిగింది, హైడ్రాలిక్ గీయటం జరిగింది. ఇక్కడ డ్రెస్సింగ్ యూనిట్ ఇవ్వడం జరిగింది. కింద బాక్స్ మొత్తం ఇక్కడ బాక్స్ బట్టలు, విరిసిన బట్టలు తగిలించుకోవడానికి. ఇప్పుడు కొంచెం ఇది ఒక ట్రెండ్ అయిపోయింది, లేటెస్ట్ ట్రెండ్ చాలా ఇళ్లలో కొంతమంది. నెక్స్ట్ ఇంకో బెడ్రూమ్ చూద్దాం రండి, చిల్డ్రన్ బెడ్రూమ్. ఇటు ఇట్రా అమ్మ, ఇక్కడ కూడా. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ సార్. ఇక్కడ స్లైడింగ్ గీయడం జరిగింది. టోటల్ బాక్సే సార్. ఎక్కమ్మా, ఇంకో స్టెప్ ఎక్కుతా, కుదిరిద్దా? వద్దులే, ఎక్కులేతే కుదిరితే. ఇవ్వండి, అబ్బాయి చూసారు ఎంతలా ఉన్నారు. మనం బట్టలే పెట్టేది అందులో, మనమేం మామూలుగా రాళ్ళేం బరువేం పెట్టం, అంత బరువేం బట్టలే ఆగుతాయి, హ్యాపీగా పెట్టుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. చిన్నగా దిగు. ఇదిగో టోటల్ బాక్స్ వర్కేనండి, మొత్తం బాక్స్ ఇంట్లో చేసి నేను పైన అన్న హైడ్రాలిక్ జరిగింది. కలర్ ఇది కస్టమర్ ఇట్లా చాయిస్ అడిగారు, ఇట్లా ఆయన వాళ్ళు చెప్పినట్టుగానే వేయటం జరిగింది కలర్ కూడా. నెక్స్ట్ గెస్ట్ బెడ్రూమ్ చూద్దాం రండి. ఇది ఓపెన్ డోర్ వేయటం జరిగింది, ఇది కూడా బాక్స్ వర్కే. టోటల్ బాక్స్ వర్క్. నెక్స్ట్ కిచెన్. ప్యాంట్రీ యూనిట్ ఇవ్వడం జరిగింది. పక్కన ఈ 2 డోర్లు ఇవ్వడం జరిగింది, పైన ఓపెన్ డోర్లు. నెక్స్ట్ కిచెన్ చూద్దాం రండి. కిచెన్లో ట్యాండమ్స్. ఇక్కడ ప్రొఫైల్ డోర్లు ఇవ్వడం జరిగింది. కిందంతా ఓపెన్ డోర్లు, పైన హైడ్రాలిక్ ఇవ్వడం జరిగింది. ఇవ్వండి, ఇది బాక్స్ కొలత చూపిస్తాను మీకు, కొలత ఎట్ట తీయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి ఒకసారి చూపిస్తాను. దాన్ని బట్టి మీరు మీ ఇంట్లో కూడా కొలత, ఏది సెల్ఫ్లు ఉన్నా అదే కొలత వచ్చిద్ది, సెల్ఫ్లు లేకపోయినా అదే కొలత వచ్చిద్ది, రేటు మారిద్ది మనకి. ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. 9 అడుగులు సార్. కింద పట్టుకోమ్మా. 7.5. 7.5. ఇవ్వండి, 9 × 7.5, 67.5 అడుగులు వచ్చింది బాక్స్ వరకు, ఇంటూ 1300, 87,750. ఈ బాక్స్ వాడికి పైన ఫ్రేమ్ కూడా చూపిస్తా ఉండండి, పట్టుకో. 9 అడుగులుగా ఇది, అడుగున్నర, 18 అంగుళాలు, 9 × అడుగున్నర ఫ్రేమ్ వర్క్.
ఫ్రేమ్ వర్క్ 9 ఇంటూ 1.5 13.5 ఇంటూ 850 11,475 పైన ఇంకా ఉంది, కొంచెం చూపిస్తా ఉండండి. అది కూడా ఇందే పట్టుకో. 34 ఇదంతా ఫ్రేమ్ కిందే సార్. 39 34 39 3 అడుగులు వచ్చింది. 3 వేసుకోండిలేండి. 2 అంగుళాలు అడుగు వచ్చింది. 3 ఇంటూ 3 9 అడుగులు. ఇంటూ 850 76 50. ఇందాకంతా ఈ రూమ్ వాటికి బాక్సు 1,06,875 అయింది. ఈ రూమ్ వాటికి 1,06,875. అదే ఫ్రేమ్ వర్క్, సపోజ్ ఫ్రేమ్ వర్క్ అనుకుందాం, మీకు ఇంతే, మీరు సెల్ఫులు పోసుకున్నారు, దానికి ఎంత వచ్చిద్ది? ఇట్లా అమ్మ, ఇది ఎంత 9 ఇంటూ 7.5 కదా. ఫ్రేమ్ కొలత ఇదిగో 76,500 అయింది ఈ రూమ్కి. టోటల్ బాక్స్ వర్క్ కానీ ఫ్రేమ్ వర్క్ కానీ 3 బెడ్రూమ్లు, కిచెను, 2 టీవీ యూనిట్లు, ఇంతవాటికి ఈ ఇంటికి వచ్చిన ఈ డ్రెస్సింగ్ యూనిట్, ఇందులో మాస్టర్ బెడ్రూమ్లో డ్రెస్సింగ్ యూనిట్ మొత్తం కలిపి 8 లక్షలు అయింది. అది బయట చెప్పుల స్టాండ్ ఒకటి పెద్దది చేసాము, చూపిస్తా, అది కూడా మీరు చూడండి. కొలత ఏమిలే కానీ ఈ ఇంటి వాడికి, ఈ ఫ్లాట్ వాడికి అయిన ఖర్చు అయితే 8 లక్షలు అయింది. ఇట్లా మీరు చూసిన వర్క్, బాక్స్ వర్క్. అదే ఇన్కేస్ ఫ్రేమ్ వర్క్ అనుకో ఎంత అయింది అంటే, సెల్ఫ్లు పోసుకుంటే అప్రాక్సిమేట్లీ 5.5 నుంచి 6.5 లక్షలు అయింది. ఇదే ఫ్లాట్కి అప్రాక్సిమేట్లీ 5.5 నుంచి 6.5 లక్షలు అయింది. ఎందుకంటే బెడ్రూమ్లో ఓకే, కొన్ని డ్రెస్సింగ్ యూనిట్ ఒకటి, టీవీ యూనిట్ ఒకటి, కొన్ని బాక్సులు చేయాల్సి వచ్చింది. అక్కడ మనకు కొంచెం ఖర్చు పెరిగిద్ది. అది సార్. ఈ డబ్ల్యూపీసీ మీద ఎవరైనా సరే ఇది మరమేకులు ఉండవంటగా, ఊడతాయి అంటగా, ఇది బెండ్ వస్తాయి అంటగా అంటే, మీరు మీ కళ్ళ ముందే మా మేస్త్రి ఎక్కి చూపించాను మొత్తం. దాన్ని బట్టి మంచి డెసిషన్ తీసుకొని మంచి మేస్త్రికి ఇచ్చి పని చేయించుకోండి, ఇబ్బంది ఏం లేదు. పని చేస్తాను అని ముందుకు వచ్చిన ఆయనకే పని ఇవ్వండి. ఊడిపోతాయి అన్న ఆయన జోలికి అసలు వెళ్ళమాకండి. ఇంకా ఆయన అడగమాకండి. మీరు ఆయన అడిగాడు అనుకోండి, ఆయన కావాలని దాన్ని ఇది చేసి మీరే నేను చెప్పాను ఉండదని మీరే చేయించుకున్నారు, నేనేం చేస్తాను అంటాడు. ఎందుకంటే ఆయన వుడ్ వరకు వచ్చింది, బాగా ప్లేవుడ్. ఆయన దృష్టి మొత్తం దాని మీదే ఉంటుంది. ఆయన అప్డేట్ అవ్వట్లా, వాళ్ళు అవ్వకుండా ఈ డబ్ల్యూపీసీ చేయించుకోమాకుండా ఉండదు అంటున్నారు. చెదల భయం మెయిన్. ఇది చుట్టూ మొత్తం పొలాలే, ఈ ఏరియా మొత్తం చుట్టూ పొలాలే. ఇది జేకేఎస్ కాలేజ్ తర్వాత మనకు ఆర్టీఓ ఆఫీస్ దగ్గర ఈ మొత్తం పొలాలే. గుంటూరులో వాళ్ళకి తెలిసి, నాది గుంటూరే కాబట్టి. ఈ బాక్స్ వర్క్ అంటే ముందు తొందరగా చెదలు పట్టేది ఏంటంటే, వుడ్ అయితే తొందరగా చెదలు వచ్చింది 100%. నేను చెప్పినా చెప్పకపోయినా వచ్చేది అది. ఎందుకంటే చూస్తున్నాం కాబట్టి. మెటీరియల్ అంటారా, పాత రోజుల్లో వేరు, ఇప్పుడు రోజుల్లో వేరు. ఇప్పుడు వచ్చే అంత క్వాలిటీ లేదు, మెటీరియల్ చాలా తగ్గిపోయింది మెటీరియల్ క్వాలిటీ. అందుకని ఆప్షన్ కింద డబ్ల్యూపీసీ చెదల గురించి భయపడి ఇంత ఖర్చు పెట్టినాక మళ్ళీ సంవత్సరం పట్టింది, సంవత్సరంలో వచ్చిందో తెలియదు, 2 సంవత్సరాల్లో వచ్చిందో తెలియదు. ఇంత వర్క్ చేసినాక వాళ్ళు ఇంత చేసినాక మనకేం చదలే మంచిది వాళ్ళేదేనా అంటారు. ఆయన ఏం చెబుతాడు, ఆయన పని కోసం మామూలుగా ఎవరు చెప్పినా సహజంగా బాగానే ఉంటుందని ఆయన గ్యారంటీ ఇస్తారు, అది ఇది అంటారు. ఇవన్నీ గ్యారంటీలు వారంటీలు చెప్పుకోవడానికి బాగుంటాయి, కానీ ఫీల్డ్లోకి వెళ్ళినాక షాప్ ఆయన ఏం చెబుతాడు, నేను తయారు చేయలేదుగా అంటాడు. నాకు జరిగింది అది, అనుభవంతో చెబుతున్నా నేను. లేదా నేను ఎందుకు చెబుతావు, నాకేం వాళ్ళ ఇదే అయింది. చదవలేకపోతే లేకపోతే బ్రహ్మాండంగా పేవుడే చేయించుకోవచ్చు. నేను చేయిస్తే నెంబర్ 1 కంపెనీ వాడాం. నెంబర్ 1 కంపెనీ వాడితే 6 నెలల్లో మొత్తం తినేసింది. నా దగ్గర వీడియో ప్రూఫ్ లేదు, ఫోటో ప్రూఫ్ అయితే ఫోటో ప్రూఫ్స్ ఉన్నాయి మా దగ్గర, మొత్తం ఉంది. చేసినప్పుడు 6 నెలల తర్వాత తీసిన ఫొటోస్ ఉన్నాయి. కాకపోతే మాకు ఇంత ఐడియా రాక నేను వీడియో తీసుకోలేదు. దాన్ని బట్టి మీరు అది డబ్ల్యూపీసీకి అయితే హ్యాపీగా చేయించుకోండి, ఇబ్బంది ఏం లేదు. వీళ్ళు వాండర్లు కూడా ఆల్రెడీ చెదలతో ఇబ్బందులు పడే మాకు ఇంక చేపిస్తే డబ్ల్యూపీసీ, ఇంక లేకపోతే అల్యూమినియం అన్నారు. అల్యూమినియం ఇదే ఫ్లాట్ అల్యూమినియం వర్క్ చేస్తే 10 లక్షలు అయింది, 10 మినిమం. ఇదే వర్క్ అల్యూమినియంలోకి వెళ్తే 10 లక్షలు అయింది మినిమంగా. అట్లా మాది గుంటూరు సార్, నేను ఉండేది గుంటూరు. మనకి వర్క్ ఎక్కడైనా చేసి పెడతాం, ఆంధ్ర తెలంగాణలో. కాకపోతే అటుపక్క మనకు ముందు చెప్పాలి, అర్జెంట్ అప్పుడప్పుడు చెప్పి. ఇంకోటి ఏంటంటే ఇల్లు ఖాళీగా ఉండాలా. ఇంట్లో ఉండి చాలామంది రమ్మంటున్నారు, ఇంట్లో ఉంటే కుదరదండి.
ఎందుకంటే మనం పెద్ద పెద్ద సీట్లు వస్తాయి, ఎక్కడ పెట్టుకోవాలా? వాళ్ళవి అంతంత మాత్రం ఇల్లు, వాళ్ళు మనం వచ్చి ఉండాలి అక్కడ. మన మేస్త్రిలో 3-4 వస్తారు, వాళ్ళు వచ్చి ఉండాలా, పని చేయాలా, ఇంట్లో సోఫాలు మంచాలు అన్నీ అటువంటి. హైదరాబాద్లో అయితే అకామిడేషన్తో పని లేదండి, సాయంత్రానికి ఇంటికి వెళ్ళిపోతారు. మనకి మిగతా చోట్ల అయితే ఇక్కడ గుంటూరు కాబట్టి మాకు టీం గుంటూరులోనే ఉంది కాబట్టి వీళ్ళు సాయంత్రానికి ఇంటికి వెళ్తారు. మనం కొత్త ప్రదేశాలు ఏలూరు, జంగారెడ్డిగూడెం, రాజమండ్రి ఇటు వెళ్తే నంద్యాల ఎటు వెళ్ళినా కూడా ఇంకా అక్కడ మనకు ఎవరు తెలియదు, కొత్తగా ఉండాల్సింది అక్కడ. మీరు అకామిడేషన్ చూపిస్తే ఎక్కడికైనా వచ్చి చేసిస్తాం మేము శుభ్రంగా, ఇబ్బంది ఏం లేదు. ఇది ఉంటాను సార్.